అజోస్పర్మియా అంటే వీర్యంలో కణాలు లేకపోవడం. దీని గురించి మాట్లాడుకుందాం. సో వీర్యంలో కణాలు అసలుకే లేకపోవడాన్ని అజోస్పర్మియా అని చెప్తాము. ప్రతి 100 మందిలో ఒకరికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో అజోస్పర్మియా ఎందుకొస్తుంది? కణాలు లేకపోవడం అనేది ఎందుకొస్తుంది? సో దానికి 3 కారణాలు విభజిస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెస్టిస్ని మనం ఒక ఫ్యాక్టరీలా ఊహించుకుందాము. బ్రెయిన్ సిగ్నల్ ఇవ్వాలి టెస్టిస్కి స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేయమని. ఆ స్పర్మ్స్ దారిలో నుంచి బయటికి రావాలి సెమెన్లోకి. సో బ్రెయిన్ని ఆర్డర్ అని అనుకుందాము. సో బ్రెయిన్ నుంచి ఆర్డర్ రాకపోవడము, సో హార్మోన్ ప్రాబ్లం ఉండడము, హార్మోన్ ప్రాబ్లం ఉండి హార్మోన్ సిగ్నల్స్ కరెక్ట్గా టెస్టిస్లోకి అందకపోవడం. ఈ ప్రాబ్లం వల్ల టెస్టిస్ అనేది స్పర్మ్ని ప్రొడ్యూస్ చేయదు. అట్లా కణాలు వీర్యంలోకి రాదు. సో టెస్టిస్కి ఇంజరీ అవ్వడము లేదా వారికోసీల్, టెస్టిస్ చుట్టూ నరాలు అనేది ఉబ్బడం, దీన్ని వారికోసీల్ అని చెప్తాము. ఇది సివియర్ ఫామ్లో ఉన్నప్పుడు టెస్టిస్ నుంచి ప్రొడక్షన్ అనేది జరగదు.